లిక్కర్ గోడౌన్ డాబా పేరుతో అనుమతులు తీసుకుని ఆ తర్వాత లిక్కర్ తయారీ యూనిట్ ఏర్పాటు చేసి అత్యంత చీప్ లిక్కర్ తయారు చేసి ప్రజల ప్రాణాలతో మాట్లాడుతున్నారు. గత 6 నెలలుగా అద్దెపల్లి జనార్దన్ రావు ఏకంగా తమిళనాడు నుంచి కూలీలను తీసుకొచ్చి వారితో నకిలీ మద్యాన్ని తయారు చేయించి లిక్కర్ అమ్మకాలు సాగించాడు. అందుకోసం స్థానికంగా ఉన్న టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డితో ఉన్న సంబంధాలను అనువుగా మార్చుకున్నాడు అద్దెపల్లి జనార్దన్ రావు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ ములకల చెరువు సమీపంలోని లిక్కర్ తయారీ యూనిట్ వద్ద నుంచి అందిస్తారు. మదనపల్లి నుంచి మొలకల చెరువు వచ్చే రహదారిలో ఏదైతే ప్రస్తుతం తాజాగా బైపాస్ రోడ్ వేశారు, ఆ బైపాస్ రోడ్ కాదని గతంలో ఏదైతే రహదారి ఉందో ఆ రహదారికి సమీపంలో ఆర్కే డాబా పేరుతో ఇక్కడ డాబా నిర్మాణానికి డాబాకు అనుమతి తీసుకున్నారు. ప్రస్తుతం ఏదైతే చూడొచ్చు మనం రహదారి మదనపల్లి టు ఏదైతే మొలకల చెరువు రహదారి, ఇది గతంలో పాత రహదారి. ఈ రహదారిలోనే వెహికల్స్ నిత్యం తిరిగేవి. అయితే ఆ రహదారి సమీపంలో ఈ ప్రాంతంలో ఆర్కే డాబా పేరుతో గతంలో అనుమతులు తీసుకున్నారు. కొన్ని రోజులు డాబా కూడా నడిచింది. అయితే గత 6 నెలలుగా ఈ ప్రాంతంలోనే ఏదైతే మద్యం తయారీని, కల్తీ మద్యమా నకిలీ మద్యమా, ఏ మద్యం తయారైతే చేశారో జనార్దన్ రావు అండ్ టీం ముఖ్యంగా తమిళనాడుకి సంబంధించి 4 వ్యక్తులను తెచ్చుకున్నారు. వీరు తెచ్చుకున్న తర్వాత ఇక్కడ 3 రకాల బ్రాండ్స్ను తయారు చేయడం మొదలుపెట్టారు. స్పిరిట్లోకి ఫ్లేవర్ కలిపి, ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ కలిపి వాటిని అమ్మకాలు కొనసాగించారు. ముఖ్యంగా వీరి టార్గెట్ మొత్తం చీప్ లిక్కర్. 99 రూపాయలకే ప్రభుత్వం చీప్ లిక్కర్ను అమ్మడం మొదలు పెడితే పెద్దగా మార్జిన్స్ మిగలడం లేదంటూ వీరు కొన్ని మద్యం దుకాణాలు కూడా వీరి పరిధిలో ఉన్నాయి. ఏదైతే జయచంద్రారెడ్డి టీడీపీ ఇన్ఛార్జ్గా నిన్నటి వరకు వ్యవహరించిన జయచంద్రారెడ్డి పిఏగా ఉన్న రాజేష్, అదేవిధంగా స్థానిక టీడీపీ సీనియర్ నాయకుడు సురేందర్ నాయుడు వీరికి వెన్నుదండుగా ఉన్నారు. గతంలో జనార్దన్ రావు వాకాడు ఇంజనీరింగ్ కళాశాలలో A1 ముద్దాయి జనార్దన్ రావు వాకాడు ఇంజనీరింగ్ కళాశాలలో చదివేటప్పుడు అతని సహోపాధ్యాయ అయిన జయచంద్రారెడ్డితో అప్పటి నుంచి అతని పరిచయం కొనసాగింది. జనార్దన్ రావుకు హైదరాబాద్లో 2 లిక్కర్ షాపులు, అదేవిధంగా మద్యం షాపులతో పాటు విజయవాడ ఇబ్రహీంపట్నానికి సంబంధించి అక్కడ ఒక బార్ ఉంది. ఇబ్రహీంపట్నానికి చెందిన ఏదైతే ఇతను పెద్ద ఎత్తున ఈ మద్యం వ్యాపారమే అతని ప్రొఫెషన్గా ఉన్న నేపథ్యం. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ వ్యవహారాన్ని ఇక్కడ నుంచి ఒక 3 మద్యం యూనిట్లు ఏదైతే గత ప్రభుత్వంలో నడిపారో ఈ విధంగా చీప్ లిక్కర్ కల్తీ చేసి తయారు చేసి దుకాణాలకు అమ్మడం, బెల్ట్ షాపులను టార్గెట్గా చేసుకున్నారు. అయితే ప్రభుత్వం సరఫరా చేసే మద్యం ఏదైతే 99 రూపీస్ దాంట్లో కేవలం 10 రూపాయలు కూడా మిగిలే అవకాశం ఉండడంతో ఈ కల్తీ మద్యాన్ని వీరు నేరుగా ఇటు బెల్ట్ షాపులతో పాటు వైన్ షాపులకు కూడా సప్లై చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద చూస్తే వీరు గత 6 నెలలుగా పెద్ద ఎత్తున ఈ దందా నిర్వహించినట్లు సమాచారం. మొత్తం మీద ప్రతి నెల 10 నుంచి 20 కోట్ల మేర వ్యాపారం జరిగినట్టు తెలుస్తుంది. ఇలాంటివి ఒక 3 యూనిట్లు, ఇదొకటి కాగా ఇంకోటి పెద్దమండ మండలంలో ఏర్పాటు చేసినట్టు సమాచారం. అయితే ఎప్పుడైతే ఇక్కడ దాడులు జరిగాయో పెద్దమండలం మండలంలో పూర్తిగా ఎత్తివేసినట్టు సమాచారం. ఇక్కడ ఏదైతే శుక్రవారం జరిగిన దాడుల్లో ఏకంగా 35,000 లీటర్ల స్పిరిట్ను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి లేబుల్స్, ఖరీదైన యంత్రాలు, అధునాతనమైన యంత్రాలు, మద్యం ఏదైతే కలపడానికి, అదేవిధంగా ఫ్లేవర్ కలపడానికి, బాటిల్స్లో నింపడానికి, బాటిల్స్ను సీజ్ చేసే ఏదైతే మూత బిగించే యంత్రాలు, అదేవిధంగా లేబుల్ బిగించే యంత్రాలు, మళ్ళీ హోలోగ్రామ్ కూడా ప్రభుత్వం ఏ విధంగా హోలోగ్రామ్ వేస్తుందో అదే విధమైన హోలోగ్రామ్ను కూడా వీరు తయారు చేశారు. వీటితో పాటు కింగ్ ఫిషర్ బీర్లను కూడా వీరు కల్తీ చేసినట్లు సమాచారము. ఆ బీర్లను కూడా తయారు చేసి షాపులకు పంపించినట్లు తెలుస్తుంది. మొత్తం మీద జనార్దన్ రావు అదేవిధంగా జయచంద్రారెడ్డి ఇద్దరు దక్షిణాఫ్రికాలో వీరు పెద్ద ఎత్తున మద్యం వ్యాపారం చేసేవారు. అక్కడ చాలా చీప్ లిక్కర్ ఏదైతే ఆఫ్రికా దేశాల్లో పెద్ద ఎత్తున ఏదైతే మద్యం అమ్ముడు పోయేది కేవలం చీప్ లిక్కర్, స్పిరిట్తో ఫ్లేవర్ కలిపితే అక్కడ పెద్ద ఎత్తున అక్కడ స్థానికులు తాగుతారు. అదే విధానాన్ని ఇక్కడ అవలంబిస్తే ఇక్కడ కూడా అదే విధంగా తయారు చేసి అమ్మాలని ప్రయత్నించారు. గత ప్రభుత్వంలో కూడా బెల్ట్ షాపులను టార్గెట్ చేసుకుని వీరు ఈ విధంగా సరఫరా చేసినట్టు తెలుస్తుంది. జయచంద్రారెడ్డి 2024 ఎన్నికలకు ఏదైతే 3 నెలల ముందుగానే తెలుగుదేశం పార్టీలో చేరాడు. అంతకుముందు ఏదైతే అతను పెద్దిరెడ్డికి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉండేవాడు, వారికి సంబంధించి పోస్టర్స్ వేయడం కానీ వారి పార్టీ కార్యక్రమాలకు ఖర్చులు పెట్టడం కూడా ఇతనికి అలవాటు. అంతేకాకుండా చాలా సన్నిహిత వర్గంలో ఉండేవాడు. దక్షిణాఫ్రికాకు సంబంధించి ఈ దక్షిణాఫ్రికాలో పెద్ద ఎత్తున మద్యం వ్యాపారం చేస్తున్నాను, నా దగ్గర నిధులు
ఇబ్బడి ముబ్బడిగా ఉన్నాయి, కావాలంటే నేను మీ పార్టీలో నేను టికెట్ ఇస్తే పోటీ చేస్తానంటూ చెప్పి చివరి నిమిషంలో నిధుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే ఓడిపోయాడు. అంతేకాకుండా స్థానికంగా ఉన్న టీడీపీ నాయకులను కలుపుకోకపోవడంలో నిర్లక్ష్యం వహించడంతో పాటు వారిని కలుపుకోకపోవడంలోనే ఓటమి పాలయ్యాడంటూ కూడా అతని మీద ఒక ప్రచారం కూడా ఉంది. మొత్తం మీద చూస్తే జనార్దన్ రావు గత ఎన్నికల సందర్భంలో మొత్తం ఆర్థిక వ్యవహారాలు జయచంద్రారెడ్డికి ఎన్నికలకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలను జనార్దన్ రావే ఇక్కడుండి స్వయంగా పర్యవేక్షించాడు. ఈ విధంగా వీరి మైత్రి వాకాడ్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రారంభమై ఇప్పటి వరకు కొనసాగుతున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో జయచంద్రారెడ్డి పోలీస్ వర్గాలు కానీ ఎక్సైజ్ వర్గాలు కానీ అతను ఇన్ఛార్జిగా తంబలపల్లి నియోజకవర్గానికి ఉన్నందువల్ల అతను చెప్పినట్లే నడుస్తుందని భావించి ఏదైతే రోడ్డుకు ఆనుకొనే ఏకంగా 24 గంటలు వాహనాలు తిరిగే రోడ్డు సమీపంలోనే డాబా పేరుతో పర్మిషన్లు తీసుకొని ఇక్కడ మద్యం తయారీ యూనిట్ని ఏర్పాటు చేశారు. గత 6 నెలలుగా ఈ మద్యాన్ని ఇక్కడ బెల్ట్ షాపులతో పాటు అదేవిధంగా ఒక 4 ఏదైతే కొత్తకోటలో ఉన్న దుకాణానికి అదేవిధంగా మల్లగొల్ చెరువులో ఆంధ్ర వైన్స్తో పాటు రాక్ స్టార్ వైన్స్ కూడా సప్లై చేశారు. రాక్ స్టార్ వైన్స్ ఏదైతే తంబలపల్లి ఇన్ఛార్జ్గా గతం వరకు టీడీపీ ఇన్ఛార్జిగా వ్యవహరించిన జయచంద్రారెడ్డి పిఏ రాజేష్ అని తెలుస్తుంది. వీరు ఏదైతే మొన్న టెండర్లలో కొంతమందికి షాపులు వస్తే బలవంతంగా వీరు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఒక 6 షాపులను వీరు బలవంతంగా నియోజకవర్గంలో ఏదైతే స్వాధీనం చేసుకొని వాటి ద్వారా వీరు అమ్మకాలు సాగించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా జిల్లాలోని సత్యసాయి జిల్లాతో పాటు అన్నమయ్య జిల్లాతో పాటు కడప జిల్లాకు కూడా పెద్ద ఎత్తున ఈ మద్యాన్ని సరఫరా చేశారు. అదేవిధంగా కర్ణాటకను కూడా టార్గెట్ చేసుకున్నారు. కేవలం ఒక 10 కిలోమీటర్లు దాటితే కర్ణాటక వస్తుంది. కర్ణాటకలో కూడా పెద్ద ఎత్తున ఈ మద్యాన్ని వీరు విక్రయించినట్టు తెలుస్తుంది. 99 రూపాయలకే ప్రభుత్వం అమ్మడము, దానివల్ల పెద్దగా మార్జిన్ లేకపోవడంతో మార్జిన్ ఎక్కువగా వస్తుంది. బెల్ట్ షాపులకి 20 రూపాయలు మిగిలే అవకాశం ఉన్నప్పుడు బెల్ట్ షాపుల వారికి ఇక షాపుల వారికి 50% ఆదాయం వచ్చే విధంగా వీరు పంపిణీ వ్యవహారం నడిపినట్లు తెలుస్తుంది. మొత్తం మీద చూస్తే ఈ ఇలాంటి యూనిట్లు రాష్ట్ర వ్యాప్తంగా 3 పెట్టినట్లు సమాచారం. అందులో ఇది ఒకటి, అదేవిధంగా పెద్ద మండలంలో ఒకటి ఉందని, అది పూర్తిగా ఖాళీ చేసినట్టు తెలుస్తుంది. ఎక్కడైతే శుక్రవారం ఇక్కడ దాడులు నిర్వహించారో అది పూర్తిగా ఖాళీ చేసినట్టు తెలుస్తుంది. మరోవైపు దీని వెనుక వీరే కాకుండా ఒక కీలక నేత తంబలపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఒక కీలక నేత కూడా ఉన్నట్లు సమాచారం. వీరితో పాటు జిల్లాకు సంబంధించి ఓ ప్రజాప్రతినిధి పాత్ర కూడా ఉందని కూడా చెప్తున్నారు. మొత్తం మీద చూడాలి దీనికి సంబంధించి గత ప్రభుత్వంలో వీరేమైనా ఇలాంటి మద్యాన్ని దుకాణాలకు సరఫరా చేసి ఉంటారా అన్న కోణంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం విచారణ కొనసాగిస్తుంది. దీంతో ఈ కేసును సిట్కు మరోసారి బదిలీ చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలతో పాటు పోలీసు వర్గాలు కూడా చెప్తున్నాయి. కెమెరా పర్సన్ సుదర్శన్తో దామోదర్, మొలకల్ చెరువులోనే మద్యం తయారీ యూనిట్ నుంచి. లిక్కర్ గోడౌన్ పేరుతో డాబా పేరుతో అనుమతులు తీసుకొని ఆ తర్వాత లిక్కర్ తయారీ యూనిట్ ను ఏర్పాటు చేసి అత్యంత చీప్ లిక్కర్ తయారు చేసి ప్రజలతో ప్రాణాలతో ఆటలాడుతున్నారు. గత 6 నెలలుగా ఈ విధమైన అద్దెపల్లి జనార్దన్ రావు అయితే ఏకంగా అటు తమిళనాడు నుంచి ఒక 4 కూలీలను అయితే తీసుకొచ్చారు. వారితో నకిలీ మద్యాన్ని తయారు చేయించి లిక్కర్ అమ్మకాలు